నా ప్రశ్న కూడా అది. ఒకవేళ అడిగే పరిస్థితి చంద్రబాబు రైట్గా అడగొచ్చు, ఆబ్లిగేషన్ చంద్రబాబు నాయుడు గారు వాడుకోవచ్చు. ఎందుకంటే యాక్సెస్ కూడా చూస్తున్నాం కదా ఈ మధ్య కాలంలో యాక్సెస్ హైలీ ఉంది. వాళ్ళకి యాక్సెస్ ఎక్కువ ఉంది, లోకేష్ కానీ చంద్రబాబు కానీ యాక్సెస్ ఎక్కువగా ఉంది. కానీ వాళ్ళు ఆ పని చేయలేదు, జనసేన పంపించారు. ఒకసారి మనం జనసేన లీడర్స్తో కూడా మాట్లాడదాం. శంకర్ గౌడ్, మీరు ఏమంటారు? ఇప్పుడు మీ పార్టీ అధిష్టానము ఇందాక రవిబాబు గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ల మీద మాట్లాడినంటే ఆయన ఎంత ఇబ్బంది పెట్టారు సార్. మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. ఆయన వైజాగ్ వెళ్తే వెళ్ళనీయకుండా అక్కడ ఒక డీసీపీని పెట్టి ఆయన అందరికీ నమస్కారం చేసుకుంటూ వెళ్తుంటే లక్షలాది మంది తరలి వచ్చి ఆయన అభిమానులు కానీ ఆయన ఫాలోవర్స్ కానీ పార్టీ నాయకులు కానీ వస్తే ఎంత ఇబ్బంది పెట్టారు సార్. ఆ ఇబ్బంది పెట్టినప్పుడు ఎవరైనా మాట్లాడతారు సార్. ఆయన కుటుంబం గురించి ఏ రకంగా మాట్లాడారు సార్. వీళ్ళు ఎవరైతే వైఎస్ఆర్సీపీ స్పోక్ పర్సన్స్ అనుకోండి, ఇంకా మిగతా నాయకులు అనుకోండి, ఎవరైనా ఫ్యామిలీ జోలికి అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు గతంలో. అంటే ఆ సంస్కృతిని ఎక్కడనో ఒక దగ్గర పులిస్టా చేయాలి. రాజకీయాలలో స్వచ్ఛందంగా మంచి నిజాయితీగా మాట్లాడాలి. అది నాయకుడిని మన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా పాలసీల మీద మాట్లాడతారు కానీ వ్యక్తిగతంగా ఎప్పుడు మాట్లాడలేదు. వీళ్ళు చేసిన అరాచకం అంతా ఇంత కాదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ప్రజల తరఫున మాట్లాడుతున్నారు కాబట్టి ఆయనకు బాగా మైలేజ్ వస్తుంది కాబట్టి వైజాగ్లో అడ్డుకోవడం, అదేవిధంగా మనం చూసుకున్నాం అమరావతి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు అడ్డుకోవడం, ఇటువంటి అంశాలు ఉన్నాయి. అదేవిధంగా సొంత కుటుంబం మీదకి కొంతమంది బోరుగడ్డ అనిల్ కుమార్ కానీ, రోజా గారు కానీ, ఇంకా చాలామంది ఎట్లా ఏ రకంగా అది అసలు ఆ భాష మనం మాట్లాడొచ్చా చెప్పండి? అటువంటి భాష మాట్లాడిన వ్యక్తుల్ని ఈరోజు 11 సీట్లకు పరిమితం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రజానికం. ఎప్పుడైనా మనం మాట్లాడితే మీరు ఏం చేసిరు అక్కడ? రోడ్లు చూసుకోండి, ఒకసారి లిక్కర్ చూసుకోండి, ఇసుకే గురించి చర్చ పెట్టండి. ఈరోజు మీరు చూడండి, ఈరోజు 2 సంవత్సరాలు అయిపోయింది. ఆ ఒక్క అంశం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాకు ఎందుకండి? మేము నిజాయితీగా అక్కడ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తున్నాం. ఈరోజు చూడండి, ఎక్కడ కూడా రోడ్స్ విషయాల్లో కానీ, అదేవిధంగా ఆయన పోర్ట్ఫోలియోలో ప్రతి పని ఈరోజు అవార్డు రావడం జరిగింది. ఆయనకు అవార్డ్స్ కేంద్రం నుంచి అవార్డ్స్ వస్తున్నాయి. ఇవన్నీ వీటి మీద చర్చ పెట్టండి. మీరు నిజంగా బాగా చేసినట్టయితే 11 సీట్లు కాదు, మీరు 11 సీట్లకు పరిమితం కావడం కారణం మీ యొక్క భాష. మాట్లాడేటప్పుడు కుటుంబాల గురించి, వాళ్ళ సొంత ఫ్యామిలీస్ గురించి ఎప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు. ఎవరి భాష వాళ్ళు మాట్లాడతారు, ఎవరి మనోభావాలు వాళ్ళకి దెబ్బతింటూ ఉంటాయి. ఈ రకమైన భాష అనేది ఎక్కడ కూడా ఎవరు కూడా మాట్లాడొద్దు. రైట్, అందరికీ ఆ సలహా ఇద్దాం మనం అన్ని రాజకీయ పార్టీలకి.